ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు తాము మాట్లాడే భాషపై పట్టు సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారని, విద్యార్థులు మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలపై పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల రెక్టార్ ఫాదర్ చిన్నప్ప అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ఎర్రబాలెం పరిధిలో గల డాన్ బోస్కో పాఠశాల వ్యవస్థాపకులైన కీర్తిశేషులు ఫాదర్ థామస్ చిన్నప్ప 9వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల ఆవరణలో ది ప్రేమ్ నివాస్ అనాథ వికలాంగుల అసోసియేషన్ నిర్వాహకులు, సభ్యులు ఫాదర్ థామస్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గల ఫాదర్ థామస్ విగ్రహానికి రెక్టార్ ఫాదర్ చిన్నప్ప, పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ కెఎస్ జోసెఫ్ ఆధ్వర్యంలో పలువురు పూర్వ విద్యార్థులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఫాదర్ థామస్ అనాథలు, వికలాంగులు మరియు నిరుపేదల కోసం ఆయన చేసిన ఎంతో విలువైన సేవలను పలువురు పూర్వ విద్యార్థులు, ది ప్రేమ్ నివాస్ వికలాంగులు ఫాదర్సు కొనియాడారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఈపూరి శేషగిరి చిన్నారి విద్యార్థులలో ప్రాథమిక విద్యా నైపుణ్యం మరింత మెరుగుపరుచుకునేలా పిల్లల కోసం ఒక ప్రత్యేక పుస్తకం రూపొందించగా, చిన్నారి అక్షర సేద్యం వర్క్ బుక్ ఫర్ కిడ్స్ అనే ప్రత్యేక పుస్తకం డాన్ బోస్కో ఫాదర్సు ముఖ్య అతిథులుగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం పాఠశాల విద్యను అభ్యసించే విద్యార్థులు అందరికీ చాలా ఉపయోగకరమైన పుస్తకం అని, అలాగే ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులకు మరింత ప్రత్యేక పుస్తకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇటువంటి ప్రత్యేక పుస్తకం రూపొందించిన డాక్టర్ శేషగిరి చిన్నారులకు ఈ పుస్తకం అందించటాన్ని డాన్ బోస్కో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కే కయ్యూమ్ బాషా, ఆయన సమకాలీనులైన డాక్టర్ చెరుకూరి ఇజ్రాయేలు, డాక్టర్ బిరుదు రవిబాబు, డాక్టర్ కొండూరు రవితేజ, పచ్చల నాగరాజు, డాన్ బోస్కో పూర్వ విద్యార్థులుగా మంచి గుర్తింపు కలిగిన గుండాల వరప్రసాదు, కోనా సీను మరియు అందే సాంబశివరావు, ఆయన మిత్ర బృందం 1993-94 బ్యాచ్కి చెందిన వారు డాక్టర్ శేషగిరిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ కార్యక్రమం ఈపూరీస్ టీవీ 18 మీడియా భాగస్వామ్యం వహించగా, ఆ ఛానల్ అధినేత, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫాదర్ థామస్ చిన్నప్ప గారి యొక్క 9వ వర్ధంతిని పురస్కరించుకొని మేమందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున ఒక చిన్న పుస్తకం, చిన్నారి అక్షర సేద్యం అనేటటువంటి వర్క్ బుక్ ఫర్ కిడ్స్ డాక్టర్ ఈపూరి శేషగిరి గారు, డాన్ బోస్కో పాస్ట్ పీపుల్ ఎంతో ప్రేమతో మరియు పిల్లలు వారి యొక్క సొంత భాషను మరియు దేశ భాష అయినటువంటి హిందీని మరియు ఇంగ్లీష్ను నేర్చుకోవటానికి, సునాయాసంగా నేర్చుకోవటానికి, అలాగనే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించకుండా ఉన్నటువంటి విశ్రాంతి సమయంలో వారు రాసుకొని చదువుకునేటటువంటి విధంగా ఈ యొక్క చిన్నారి పుస్తకాన్ని ఏర్పరిచి ఈరోజు మేము దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఒక మంచి కార్యము అని చెప్పుకోవచ్చు. దాన్ని ఈ యొక్క డాన్ బోస్కో పాఠశాలలో చదివినటువంటి పాత విద్యార్థులుగా వీరు అందరి కలిసి ఈ యొక్క సమిష్టి కృషితో, అలాగనే మరి ముఖ్యంగా కొంతమంది లీడ్ తీసుకొని శేషగిరి గారు మరియు వారితో పాటు సహకరించినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పుస్తకాన్ని పిల్లలందరూ కూడా వినియోగించుకొని దాని ద్వారా మంచిగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, తయారు చేసినటువంటి వారికి మరి ముఖ్యంగా శేషగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు ఫాదర్ థామస్ డాన్ బాస్కో మంగళగిరి స్థాపించినటువంటి ఫాదర్ థామస్ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా చిన్నారి అక్షర సేద్యం అనే పుస్తకం పిల్లల కోసం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం
పిల్లల కోసం ఒక చిన్న బుక్ తయారు చేయడం జరిగింది. ఈ బుక్కు సమ్మర్లో అంటే ఖాళీ సమయంలో పిల్లలు ప్రత్యేకంగా దీనికి స్కూల్లో సమయం కేటాయించాల్సిన పని లేదు. కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించుకొని పిల్లలు భాషపై పట్టు సాధించడం కోసం ఈ వర్క్ బుక్ తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఫాదర్ థామస్ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి మా పూర్వ విద్యార్థులు, ప్రేమనివాస్ విద్యార్థులు అందరం కలిసి, అలాగే ఫాదర్స్ రెక్టర్ ఫాదరు కేఎస్ ఫాదర్ గారు, మా గురువు గారు అందరం కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎక్కువ మంది పిల్లలు ఉపయోగించుకొని భాషపై పట్టు సాధించగలరని ఆశిస్తున్నాను. ఈరోజు థామస్ ఫాదర్ గారి 9వ వర్ధంతి సందర్భంగా అందరూ మనం కలుసుకున్నాం. అప్పుడప్పుడు ఇట్లా కలుసుకోవటం జరుగుతుంది, మంచిది. కానీ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఈ 3 భాషలు సులభంగా నేర్చుకోవటానికి ఈ చిన్న వర్క్ బుక్ తయారు చేసి ఇచ్చారు. దానికి శేషగిరి వారికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన విషయాలు ఆయన జీవితంలో అమలుపరచడానికి ఈ కృషి బాగా ఉపయోగపడుతుంది. థామస్ ఫాదర్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గుమికూడిన మన పాత విద్యార్థులందరికీ నా శుభాభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పర్మిషన్ ఇచ్చిన మన రెక్టర్ ఫాదర్ గారు, కేఎస్ గారు ఫాదర్ గారికి కూడా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అట్లాగే ఇవాళ చిన్నారి అక్షర సేద్యం బుక్ తయారు చేసిన మన మిత్రుడు శేషగిరి గారికి చాలా అభినందనలు. ఎందుకంటే ఈ బుక్ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా మనం గుణింతాలు కానీ ఈ టేబుల్స్ అవి నేర్చుకుంటానికి కూడా చాలా ఉపయోగపడుద్ది. మన తెలుగు టీచర్స్ కూడా ఈ బుక్ని పిల్లలకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగా లాంగ్వేజ్ నేర్చుకుంటానికి కూడా మంచి అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు.